క్వణత్కాంచీదామా కరికలభకుంభ స్తనభర పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషిక. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారైనటువంటి శ్రీదేవి యొక్క స్వరూప వర్ణన చేశారు. ఇందులో అమ్మవారి యొక్క స్థూల ఆకారాన్ని గురించి శంకర్లు ధ్యానం చేశారు అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క 4 రకాల రూపాలని చెప్పబడ్డాయి. అంటే అమ్మవారి యొక్క రూపాలలో స్థూల రూపము, సూక్ష్మ రూపము, సూక్ష్మతర రూపము, సూక్ష్మతమ రూపము. ఇందులో స్థూలము అంటే మన కంటికి కనిపిస్తుంది, సూక్ష్మము అంటే ఇంద్రియాలతో పొందలేనిది, మంత్రస్వరూపమైనటువంటిది, మంత్రములలో కనిపించేటువంటిది సూక్ష్మరూపం. సూక్ష్మతరము అంటే కుండలినీ శక్తి ద్వారా, కుండలినీ శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళేటువంటి శక్తి ఏదైతే ఉందో అది సూక్ష్మతరమైనటువంటి శక్తి. ఇంకా 4వది సూక్ష్మతమము అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి నిర్గుణ స్వరూపాన్ని సూక్ష్మతమము అని చెప్తాం. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న సంశయం కలుగుతూ ఉంటుంది, ఒక రకమైనటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూప వర్ణన చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి అంగవర్ణన చేస్తుంటే అమ్మవారి యొక్క శరీరం గురించి వర్ణిస్తున్నప్పుడు సామాన్యులమైనటువంటి మానవులమైనటువంటి మన యొక్క శరీరము, మానవ శరీరము అంతా కూడా మాంసంతో నిండి ఉంటుంది. కానీ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసినట్లయితే అది తేజో శరీరము. ఇటువంటి మనకి బాహ్య రూపంతో ఏదైతే చూస్తున్నామో అటువంటి దృష్టితోటి అమ్మవారిని చూడకుండా ఉండడమే జ్ఞానం యొక్క లక్షణం. అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని మంత్రములతో కూడినటువంటి మంత్ర సహితముగా బీజాక్షరములతో నిండిపోయి ఉంటుంది. ఒక్కొక్క భాగము, శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము మంత్ర బీజాక్షరములతో నిండిపోయినటువంటి శరీరతత్వాన్ని చూసినప్పుడు ఆ అమ్మ యొక్క బాహ్య స్వరూపం మనకు కనిపించదు. ఈ దృష్టి ఉన్నప్పుడు మనకి అమ్మవారి యొక్క స్వరూపము సూక్ష్మతమము, సూక్ష్మతరము అయినటువంటి రూపాలన్నీ చక్కగా కనిపిస్తాయి. అటువంటి రూపవర్ణన చేస్తూ ఇక్కడ అమ్మవారి గురించి చెప్తూ కొణత్కాంచీదామ, కొణత్కాంచీదామ అంటే అమ్మవారి యొక్క శరీరాన్ని నడుముకు అలంకారంగా మొలతాడు ధరించింది అని చెప్తారు. మొలనూలుకి మణులు గుర్చబడ్డాయి. మొలనూలు అంటే ఇంచుమించుగా వడ్డాణం. అందువల్లనే ఆ మొలనూలు మ్రోగుతున్నటువంటి మణుల గజ్జలు గుచ్చినటువంటి మొలతాడును ఆమె ధరించింది అని అర్థం. అంటే సాధారణంగా వడ్డాణం కానీ, కాలికి ఉండేటువంటి మువ్వలు కానీ కదులుతున్నప్పుడు శబ్దం వస్తాయి. కానీ ఇక్కడ అమ్మవారికి ఆవిడ కూర్చుని ఉన్నప్పుడు కూడా ఆ వడ్డానం నుంచి ఒక రకమైన శబ్దం వస్తుంది. అంటే చైతన్యముతో కూడుకుని ఉన్నటువంటి శక్తి కలిగి ఉంది కనుక ఆభరణాలలో కూడా ఉన్న చైతన్యం, సాధారణంగా ఆభరణాలకు చైతన్యం ఉండదు, కానీ అమ్మవారి యొక్క ఆభరణాలకు ఉండేటువంటి చైతన్యం వలన అక్కడ ఉండేటువంటి మణుల గజ్జలు కానీ మ్రోగుతున్నటువంటి శబ్దం వినిపిస్తోంది. ఇదే విషయాన్ని మనకి రత్నకింకిణి కారమ్య రసనాదామభూషిత అనేటువంటి నామం లలితా సహస్రనామంలో ఇదే భావంతో చెప్పబడింది. తర్వాత కరికలభ కుంభస్తనభర, ఈ మాటలు చెప్పడానికే ముందర ఈ సూక్ష్మతర అనేటువంటి మాటలు చెప్పుకోవడం జరిగింది. కరికలభము అంటే ఏనుగు, గున్న ఏనుగు అనేటువంటి అర్థం. అంటే అమ్మవారి యొక్క స్తనద్వయము కుంభముల వల్లే ఉన్నాయి అని అర్థం. అంటే అటువంటి పాలిండ్ల బరువుతో అమ్మ సర్వ జగత్తుకి తన యొక్క స్తన్యాన్ని ఇచ్చి పోషించవలసింది కనుక స్తనభారం అధికంగా ఉంది అనేటువంటి విషయం జగత్తుకు శుభప్రదం. తర్వాత పరీక్షీణా మధ్యే అంటే ఆమె సన్నని నడుము కలిగినది అని భావం. తర్వాత పరిణత శరత్చంద్రవదన అంటే శరత్కాలంలో ఉన్నటువంటి సంపూర్ణ కళలతో ఉన్నటువంటి చంద్రుని యొక్క ముఖము కలది. అంటే పూర్ణిమ నాటి చంద్రుడు. పరిణత అంటే బాగుగా పండిన అని అర్థం. ఇక్కడ పండిన అంటే పూర్తిగా పూర్ణిమ నాడు ఉండేటువంటి చంద్రుడి యొక్క ముఖం వంటిది అని అర్థం. అటువంటి అంటే అమ్మవారి యొక్క వర్ణిస్తున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారము ముందుగా ఆమె యొక్క నడుముని, ఆ తర్వాత ఆమె యొక్క వక్షస్థలమును, ఆ తర్వాత ముఖమును వర్ణించడం అనేటువంటిది
యోగ శాస్త్రంలో ఒక సంప్రదాయం. ఇంకా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై. అమ్మవారికి 4 హస్తములు, కుడివైపున 2 చేతులు, ఎడంవైపున 2 చేతులు ఉన్నాయి. ఆ 2 చేతులలో 2 చేతులలో అంటే 4 చేతులలో 4 ఆయుధాలను ధరించింది. ఆమె ధనస్సుని, బాణాల్ని, పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంది. శ్రీదేవి ఆమె యొక్క చేతి యందు ఉన్నటువంటి ధనస్సు, చెరుకుగడ, బాణాలు, పుష్పబాణాలు, ఒక చేతిలో బంగారు పాశాన్ని, మరొక చేతిలో బంగారు అంకుశాన్ని ఆవిడ ధరించి ఉంది అని చెప్తూ మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అనేటువంటి శ్లోకాలు లలితా సహస్రనామంలో చెప్పబడిన నామాలు ఇక్కడ సరిపోతాయి. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పురమధితు రాహో పురుషిక అంటే ఆ శంకరుడు పురమధనుడు అంటే త్రిపురాసురాలను సంహరించినటువంటి వాడు. అటువంటి శివునికి అహంకార రూపమే భగవతి. అంటే అటువంటి అహోపురుషిక అంటే తనకి తానే ఒక రకమైనటువంటి వీరపురుషుడును అహంకరించడం. అటువంటి అహంకారానికి కారణము అప్రతిహత శక్తి కలిగినటువంటి ఆ అమ్మవారు ఆయన యొక్క భార్య అయి ఉండడమే అని చెప్తున్నారు. అందుకని అహోపురుషిక అనేటువంటి పదం. అంతేకాకుండా ఆ నుండి హా వరకు ఉన్నటువంటి అక్షరముల యొక్క స్వరూపమే అమ్మ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పచ్చు. ఈ విధంగా శ్రీదేవి పురస్తాం దాస్తాం నహ, ఇది అద్భుతమైనటువంటి భావన. ఆ అమ్మవారు నా ఎదుట సుఖంగా కనిపించుగాక, అమ్మవారి యొక్క దర్శనము నాకు కలుగుగాక అని మాకు ప్రత్యక్షమవుగాక అని కోరుకోవాలట. అలా కోరుకున్నప్పుడే అమ్మ వారి ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శంకరులు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంగా ఈ శ్లోకాన్ని చెప్తారు. ఓం శ్రీమాత్రే నమః.